నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో అన్న చేతిలో తమ్ముడు మృతి. గూడూరు మండలంలోని చెంబడిపాళెంలో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరులో అడుగడుగునా గోతులు. గ్యాస్ పైప్ లైన్ కోసం గుంతలు తవ్వి వదిలేస్తుండటంతో తరచూ ప్రమాదాలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, పార్టీల నాయకులు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అనువైన ప్రాంతమని, రాజధానికి 1000 ఎకరాలు చాలు అని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్. పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి. గూడూరు మండలంలో చెంబడిపాళెం గ్రామంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సోదరులు కలిసి వేరే వ్యక్తితో గొడవ పడుతుండగా ప్రమాదవశాత్తు సోదరుడు మస్తానయ్య కర్రతో కొట్టడంతో ఆ దెబ్బ తన సోదరుడు అశోక్ తగలడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలంలోని చెంబడిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య, అశోక్ అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన గురవాయితో పాత కక్షలో ఉన్న నేపథ్యంలో వారి ఇంటికి సోదరులిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో గురవాయి లేకపోవడంతో ఆయన తండ్రి మధుసూదన్తో వివాదానికి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదైంది. ఒకనొక సమయంలో మస్తానయ్య కర్రతో మధుసూదన్ పైకి దాడికి పాల్పడ్డాడు. ఆ కర్ర దెబ్బ అశోక్ తగలడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంటనే క్షతగాతుని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడు. పొరపాటున అన్న చేతిలో సొంత తమ్ముడు మృత్యువాతకు గురి కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ కోసం గూడూరు పట్టణ రహదారులను అడ్డంగా తవ్వేశారు. పనులు పూర్తయిన చోట కూడా రోడ్డును బాగు చేయక వదిలేశారు. దీంతో వాహన చోదకులు పడరాని పాటు పడుతున్నారు. పలు సందర్భాల్లో చోదకులు గాయపడ్డ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంటింటికి గ్యాస్ అందించేందుకు గూడూరు పట్టణంలో గత కొన్ని నెలలుగా పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు ఇతర వీధుల్లో కూడా పైప్ లైన్ పనులు చేసే సిబ్బంది అడ్డంగా రోడ్లను తవ్వేశారు. తవ్విన గుంతల్లో సకాలంలో పనులు చేయకపోవడం, ఒకవేళ పైపులు వేసినా వాటిని పొడ్చకపోతుండడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని ప్రధాన ప్రాంతమైన ముత్యాలపేట తదితర ప్రాంతాల్లో పైపులైన్ కోసం గుంతలు తీశారు. ఆ గుంతలను సరిగా పొడ్చకపోవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదే విషయమై పలు సంఘాల వారు పురపాలక అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ ఖలీషా మాట్లాడుతూ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గ్యాస్ పైపులైన్ కోసం తీసిన గుంతలు చాలా చోట్ల పొడ్చలేదని, దీంతో వాహన చోదకులు, ఇతరులు ప్రమాదాలు గురవుతున్నారన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నెంబర్ 1 మున్సిపాలిటీగా తయారైనప్పటికీ నెల్లూరు జిల్లాలో ఉంటే కొంత గొప్ప అభివృద్ధి చెందుతూ ఉండింది. ఇటీవల కాలం జిల్లాలో అభివృద్ధి చేయాలని చెప్పే ఉద్దేశంతో అందుబాటులో అవుతుందని గూడూరుని తిరుపతి జిల్లాలో చేర్చారు. తిరుపతి అంటే సుమారు పాటు 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్ల దూరంలో పోయి జిల్లా అభివృద్ధి చెందడం అంటే 40 కిలోమీటర్లో ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చెందాలి. 120 కిలోమీటర్ దూరంలో పెట్టి గూడూరుని ఇంకా నాశనం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీనికి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాయకత్వాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక సబ్ కలెక్టర్ ఉన్నాడు, కమిషనర్ ఉన్నాడు. ఇలాంటి ఆఫీసర్లు ఉండి కూడా R&D ఉన్నాడు గూడూరు. ఇలాంటి ఆఫీసర్ల నుండి కూడా ఇక్కడే ముత్యాలపేటలో చూస్తున్నాం మనం. రోడ్లు చూస్తే దారుణమైన పరిస్థితి. ఇటీవల రోడ్లు అయితే తవ్వేసి ఆ రోడ్లు మరామత్తు చేసి దిక్కే లేక R&B కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీలు కానీ ఏవి చేయక ఇటీవల ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికల సాగుతో స్పెషల్ ఆఫీసర్లు వచ్చి ఈ స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏమి పట్టించుకోకుండా సబ్ కలెక్టర్ ఉండాడే కానీ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మాకైతే తెలియదు. అదేవిధంగా గూడూరు మున్సిపాలిటీలో పరిస్థితి చూస్తే నెంబర్ 1 గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఏర్పడి రోడ్లు చూస్తే
గూడూరు నుంచి చిల్లకూరు బైపాస్ రోడ్డు దాకా అనేక అధ్వానంగా పరిస్థితి. 2 వీలర్స్, ఆటోలు ఇలాంటివి తిరిగేటన్ని యాక్సిడెంట్ జరిగి ఇటీవల బ్రైలవతలో కూడా యాక్సిడెంట్ జరిగి ఆటో తిరగబడిపోయింది. ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా గూడూరు మున్సిపాలిటీలో అదేమిటంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాట్లాడకూడదు, ప్రదర్శన చేయకూడదు, నలుగురు ఉండకూడదు. పోలీసులు పెద్ద సిస్టమ్, పెద్ద చట్టం పెట్టి ఈరోజు దారుణమైన పరిస్థితి. పోలీసు సీఏలు, డిఎస్పీలు ఉండే ఈ ప్రాంతం. ఈ డిఎస్పీ 10 సార్లు తిరుగుతుంటాడు, సబ్ కలెక్టర్ అవతలికి 10 సార్లు తిరుగుతుంటాడు, కలెక్టర్ ఈయన ఉన్నాడు, కమిషనరు ఆయన ఎక్కడున్నాడో ఏందో ఎవరికే తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఈ గూడూరు హెడ్ క్వార్టర్కి దిక్కులేని పరిస్థితి అయింది. కాబట్టి ఇప్పటికైనా తక్షణం దాన్ని వినియోగించి గ్యాస్ పైపులు అని చెప్పి ఒక స్థాయితో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ తొత్తుగా టాటా వాళ్ళందరూ కలిసి, అంబానీ వాళ్ళందరూ కలిసి ఈ గూడూరు రోడ్లని అంతంత మాత్రాన వేసే పరిస్థితి. ఆ రోడ్లు కూడా తొవ్వేసి దాన్ని దిక్కు మొక్కు లేకుండా అండర్ బ్రిడ్జ్ అసలు అండర్ బ్రిడ్జే కాదు, అలాంటి అండర్ బ్రిడ్జిని ఆ నీళ్లు పోయే వాగుని అండర్ బ్రిడ్జ్ చేసి పెద్ద ఉద్ధరించామని చెప్పి ఈ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు దాకున్న ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా గమనించి ఆలోచించి ప్రజలు ఒక సంక్షేమాన్ని కోసం ప్రయత్నించాలి తప్ప ఎవడు గెలుస్తాడు, ఎవడు వాడతాడు, ఎవడు ఏదో తెలియదు. కానీ ఈ స్థానిక ఎమ్మెల్యేలు అనే పరిస్థితి లేదు. ఆయన ఎక్కడి నుంచి, ఒక ఆయన పొదలకొండ నుంచి, ఒక ఆయన చెన్నై నుంచి, ఏడు నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవడం, ఏడు నుంచి వెళ్ళిపోవడం, ఇదే పరిస్థితి తప్ప వాళ్ళు జోబులు నింపుకోవడమే తప్ప ప్రజల మంచితనం, ప్రజలకి మంచి చేయడం అనేది పరిస్థితి లేవు. తిరుపతిని రాజధాని చేయాలన్నదే తమ డిమాండ్ అని మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధానికి 1000 ఎకరాలు చాలు అని సిపిఎం రాఘవులు ఇటీవల తెలిపారన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాని 35,000 ఎకరాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని చింతామోహన్ వివరించారు. ఎన్జి రంగా గారికి చెప్పాడు ఇది రాజధాని అయితే బాగుండేది. సంజయ్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి, ఆయన ఏదో ముండి పట్టుబట్టి కర్నూలు తీసుకోపోయాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి ఇప్పుడు గాలిలో ఉంది రాజధాని. ఈ పరిస్థితుల్లో తిరుపతి సరైన ప్రాంతం. మన రాఘవులు గారు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో చెప్తున్నాడు రాజధాని నగరం చేసేదానికి 35,000 ఎకరాలు 30,000 ఎకరాలు అనవసరం, 1000 ఎకరాలు చాలు అంటున్నాడు. తిరుపతిలో అంత సామర్థ్యం ఉంది. మనకు అలిపిరి దగ్గర కావాల్సిన భూములు ఉన్నాయి, లేకపోతే ఏర్పేట దగ్గర ఉన్నాయి, లేకపోతే చంద్రగిరి నారావారిపల్లి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. 1000 ఎకరాలు తీసుకోవచ్చు. మరి తిరుపతిని రాజధాని చేసేదానికి అందరికీ ఆమోదయోగ్యం. ఇది కాబోతుంది, అవుతుందని నేను విశ్వసిస్తున్నా. దీని కొరకు వ్యక్తిగతంగా నేను ప్రయత్నం చేస్తాను. క్రితంలో కొన్ని పార్టీలు కూర్చొని ఏదో ఒక అంగీకారానికి వచ్చినట్టుంది. అది ఎన్నో అంగీకారాలు వచ్చున్నాయి, దానికి కాదు. ఇక్కడ ఈ ప్రాంతం రాయలసీమ అభివృద్ధి రావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలి. రాయలసీమకి ఏదైనా ఒకటన్నా ఇవ్వాలి కదా, అన్ని ఎత్తుకోబోతే కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేయాలన్న ఉద్దేశంతో నేను రోజు ఢిల్లీకి వెళ్తున్నా. అన్ని రాజకీయ పార్టీ నాయకులను పోయి నేను వినయంగా పోయి వాళ్ళని ప్రాధేయపడి అడుగుతాను, మా ప్రాంతానికి సహాయం చేయండి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాలకు మీరు ఏమి ఇస్తున్నారు, తిరుపతిని చేయండి అని అడిగేదానికే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, డబ్బు లేకుండా వాళ్ళు సెపరేట్ క్యూ పెట్టి దర్శనం చేయించి తృప్తిగా పంపించాం. అటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని స్థానికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది క్రూషియల్ టైం, అటు ఇటు సంధి అటు ఇటు టైంలో డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పలు కుటుంబాలకు వెళ్లి వారిని పరామర్శించి తన వంతు చేయూత అందిస్తానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో భాగంగానే మనుబోలు ప్రాంతంలో ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మనుబోలులోని గమళపాళెం, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. గమళపాళెంలో కోసూరు మహేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అలాగే బీసీ కాలనీలో ఉంటున్న కాండ్ర మహేష్ ఏడాది కిందట ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. వారి పిల్లలను చదివించాలంటే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో శ్రీనాథ్ రెడ్డి వారి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ట్రస్ట్ సభ్యుల ద్వారా వివరాలు తెలుసుకుని
కోసూరు మహేష్ కుమారుడు వెంకట సాత్విక్, కాండ్రాతి మహేష్ కుమారుడు త్రిలోకులను చదివించేందుకు శ్రీనాథ్ రెడ్డి ముందుకొచ్చారు. పిల్లలు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివిస్తానని ఆయా కుటుంబాలకు భరోసా కల్పించారు. కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. సొంత ఖర్చుతో చదివిస్తానని, చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు కూడా వచ్చేలా చూస్తానని భరోసా కల్పించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈరోజు జరిగినటువంటి యొక్క సేవా కార్యక్రమంలో చాలా మంచి విషయం ఏంటంటే గమనపాలెం ఉన్నటువంటి కోసూరు మహేష్ కుమార్ గారికి వారు ఎంతో ఆర్థిక సహాయంతో వాళ్ళు ఒక ఇదితో బాధపడుతూ ఉన్నారు. అయితే మరి శ్రీనాథ్ సారు ఆ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి ఆయన కష్టాల నుంచి వచ్చాడు కనుక ఒకరి కుటుంబం విలువ ఆయనకి తెలుసు కనుక మరి శ్రీనాథ్ రెడ్డి సారు వారి యొక్క కుటుంబానికి మరి పెద్ద కుమారుడు చదువుల విషయంలో అద్భుత రీతిగా ఆయన ఆ యొక్క ఎడ్యుకేషన్ ఫీజు విషయంలో అయితేమి ఇక జరగబోయేటువంటి ఎడ్యుకేషన్ విషయంలో కూడా సార్ సహాయంగా తోడుగా ఉంటానని ఆ బిడ్డకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాండ్రాతి మహేష్ కుమారుడికి కూడా ఇటువంటి పరిస్థితి రావడంతో కూడా మరి శ్రీనాథ్ సారు అనే ఆ యొక్క సహాయ నిమిత్తం వాళ్ళు కోరినప్పుడు అద్భుత రీతిగా మరి శ్రీనాథ్ సారు ఆ కుటుంబానికి కూడా ఆ యొక్క సహాయం చేయడం జరిగింది. నిజంగా శ్రీనాథ్ సార్ కుటుంబం వారి యొక్క ఇది ఎప్పుడు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ రోజు జరిగిన సేవా కార్యక్రమంలో మా అన్నగారైనటువంటి కోసూరు మహేష్ గారు రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. వారు రీసెంట్గా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీనాథ్ రెడ్డి గారు వారి కుటుంబ బాగోగులు తెలుసుకొని వారి పిల్లలకు అవసరమైనటువంటి చదువులకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా చనిపోయినటువంటి కాండ్రా మహేష్ అనే రీసెంట్గా చనిపోయారు. వారి పిల్లలకు కూడా చదువులకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఫ్యూచర్లో చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు మాచిరెడ్డి బృందం, బొల్లు రాంప్రసాద్, ఎద్దల ప్రభాకర్, కిరణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోందని, ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, గ్రామీణ డీఎస్పీ వీరాంజనేయులు రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగర డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని వారు వివరించారు. పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ప్రకారం నగరంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపరాదు, నిషేధం. వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరేగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ పాటికే రౌడీ షీటర్స్ అందరినీ కూడా మేము బైండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రబుల్ మేకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా తగు విధంగా మేము బైండ్ అవుట్ చేసాం. వీరంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకి పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ విధంగా లేని వ్యక్తుల పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. డీజేలు పెట్టి బజార్లో ట్రాఫిక్ జామ్ చేయడం కానీ నిషేధం. అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించడం జరిగింది. ప్రజా తీర్పు మీద కూడా మరి బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ, మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అలాగే మన నెల్లూరు ఎస్పీ అనే ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సర్వసాధారణం. మనం ఏ విధంగా అయితే మన క్రికెట్ ఆడతామో, స్పోర్ట్స్ ఆడతామో, గెలిచే వరకు మనం పోరాడతాం. ఆ రెఫరీతో గొడవలు పెట్టుకుంటాం. గెలవాలి అని చెప్పి తాపత్రయంతో చాలా చేస్తాం. కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి. ఆ పార్టీలో పనిచేసినటువంటి కష్టపడి పనిచేశారు. ఒక పార్టీ గెలుపు కోసం, ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు. ఆ గెలుపు ఓటమి సర్వసాధారణం కాబట్టి తీర్పు సంక్షేమం. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ జాతరకు జనం పోటెత్తారు. కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం గత 3 రోజులుగా వైభవంగా జరుగుతోంది. బుధవారం వేకుజాము నుండి అమ్మవారి దర్శనం కోసం ప్రజలు తరలివచ్చారు. పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం అనంతరం అన్న ప్రసాదాలను భక్తులకు అందజేశారు. పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. అండపిండ బ్రహ్మాండమంతయు ఆదిశక్తి వై వెలసి ఉన్నవు, అన్ని రూపములు నీవేనమ్మా, అన్ని రూపములు నీవేనమ్మా. పొలిమేరల పొలుమారు శక్తివి, పాతాళమున కాళీమాతవు, కోటలుగాచే కోటమైసివి, కోటలుగాచే కోటమైసివి. సర్వజగములు ఏలేవమ్మా, శారదాంబవు నీవేనమ్మా. శరణు 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 మాయమ్మ, శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ.
ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ పోలేరమ్మ కమిటీ ఆధ్వర్యంలో మనకి 28-29 పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా 28 రాత్రి కార్యక్రమాలన్నీ ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అన్ని ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడంతా ప్రజలంతా సహకరించారు, ప్రశాంతంగా జరిగింది. జాతరలో పాల్గొనే ఈ బేరిపేట వాసులైతేమి, కుమ్మరిగేరి వాళ్ళు, అట్లే వెన్నమల్ల వాళ్ళు అందరూ సహకరించారు. ప్రశాంతంగా జరిగింది. దీనికి పటిష్టమైన బందోబస్తుగా ఏర్పాటు చేశాము. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక 3 సిఐలు, దాదాపు ఒక 6 మంది ఎస్ఐలు, ఒక 5 స్పెషల్ పార్టీసు, ఒక 70 మంది కానిస్టేబుల్స్. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నకేశవుడికి పుష్పయాగం, ఏకాంత సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుష్పాదిదేవతాయే నమః దివ్య పరిమళాదయామి ఆదమనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో అన్న చేతిలో తమ్ముడు మృతి. గూడూరు మండలంలోని చెంబడిపాళెంలో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరులో అడుగడుగునా కోతులు. గ్యాస్ పైప్ లైన్ కోసం గుంతలు తవ్వి వదిలేస్తుండటంతో తరచూ ప్రమాదాలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, పార్టీల నాయకులు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అనువైన ప్రాంతమని, రాజధానికి 1000 ఎకరాలు చాలు అని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎంపీ చింతా మోహన్. పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లు పర్యవేక్షించిన డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.